ఒంగోలులో గత 3 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పడిన వర్షం నీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా మళ్లీ కురుస్తూ ఉండడంతో నగరంలోని అన్ని వీధుల్లో నీరు నిలిచింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ యంత్రాంగం చేపట్టే సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. డీజే పిలుపుతో కొన్ని చోట్ల జేసీబీలతో వర్షం నీరు సాఫీగా పోయేలా చేశారు. బెంగళూరులో ఉన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెంటనే స్పందించి నగరపాలక సంస్థ అధికారులు, టీడీపీ ముఖ్య నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ప్రధానంగా వర్షం నీరు ఏ ప్రాంతంలో నిలుస్తుందో గుర్తించడంతో పాటు అక్కడ చురుగ్గా పనులు చేపట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పార్టీ క్యాడర్ను కూడా అప్రమత్తం చేశారు. డీజే పిలుపుతో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్లతో పాటు అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. పార్టీ డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలను నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కూడళ్లలో వర్షం నీరు నిలవకుండా చూడడంలో టీడీపీ క్యాడర్ ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య తన సిబ్బందితో సాగర్ లాడ్జ్ సెంటర్ వద్దకు చేరుకొని అక్కడ నిలిచిన వర్షం నీరు సాఫీగా పోయేందుకు పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్ అక్కడ ఉన్న పార్టీ క్యాడర్తో కలిసి సహాయక చర్యలో పాల్గొన్నారు. ఒంగోలు రామ్నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచి ఉండడంతో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ అక్కడకు చేరుకొని పారిశుధ్య సిబ్బందితో వర్షం నీరు పోయేలా చర్యలు తీసుకున్నారు. వర్షాలకు టీడీపీ క్యాడర్ మొత్తం కదిలింది. మున్సిపల్ యంత్రాంగానికి సహకారం అందించి సమస్య పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఈ కర్నూలు రోడ్లోటువంటి మెయిన్ రోడ్లలో పైన కొండ మీద నుంచి అటు 28, 29 అన్ని ఈ డివిజన్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఫోర్స్ ఎక్కువగా రావటం, దామచర్ల జనార్దన్ గారు ఆయన సూచనల మీద జనార్దన్ గారు ఇక్కడ దగ్గరుండి పనిచేయించమన్నారు. మన మున్సిపాలిటీ సిబ్బంది అందరము ఇక్కడికి వచ్చేసి ఈ వాటర్ ఆగకుండా ఈ కాలువలు కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయటం. ఉదయం నుంచి మున్సిపల్ సిబ్బంది కూడా చాలా కష్టపడతా వర్షంలో ఈ మన పిచ్చయ్య గారు అయితేనేమి, మన బాబ్జీ గారు అయితేనేమి, సార్ గారు అందరూ కూడా ఏడే ఉండి వర్క్ చేయిస్తా ఈ నీళ్లు పోయే విధంగా కాలువలన్నీ కూడా నీట్గా క్లియర్ చేయించడం, ముందున్న ర్యాంపులన్నీ పగలగొట్టించి కొంచెం అవన్నీ క్లియర్ చేయించడం. మొత్తం జనార్దన్ గారు ఊర్లో లేకపోయినా మొత్తం ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని కాలనీలు మేము తిరుగుతూ ఉన్నాము. దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు అయితేనేమి, కార్పొరేటర్లు అందరితో, ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో అందరితో కూడా జూమ్ కాల్ మాట్లాడారు. ఆల్రెడీ జనార్దన్ గారు పూర్తిగా పర్యవేక్షణ ఇచ్చి మా అందరికి కూడా మార్గదర్శకాలన్నీ ఇచ్చున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేమందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమైపోయి కొంచెం రోడ్లన్నీ మునిగిపోయి, కాలువలు మునిగిపోయి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రీతం నేత దామచర్ల జనార్దన్ గారు, మన ఎమ్మెల్యే, ఒంగోలు ఎమ్మెల్యే, మా అందరికీ కూడా అందరూ జూమ్ మీటింగ్ పెట్టేసి మా డివిజన్ ప్రెసిడెంట్లకి, క్లస్టర్ల యూనిట్ ప్రెసిడెంట్లకి, కార్పొరేటర్లకి వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ పెట్టేసి మీరందరూ అన్ని డివిజన్లో తిరగండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే స్పందించేసి ఆ ఏరియాలకు వెళ్ళేసి మన మున్సిపల్ సిబ్బందితో సంప్రదించి ఏ ప్రాబ్లం లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది.
ఆయన సూచించిన విధంగానే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉన్న 50 డివిజన్లలో గ్రామాల్లో అన్ని చోట్ల డివైడ్ అయిపోయి ఎక్కడే ప్రాబ్లం ఉందో కూడా చూసేసి మన కమిషనర్ గారు ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఇచ్చున్నారు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కడి నుంచి మున్సిపల్ సిబ్బందిని పిలిపించేసి ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకునే విధంగా మేమంతా కూడా పనిచేస్తున్నాము. పడిన భారీ వర్షానికి ఫుల్గా నీళ్ళు వచ్చేసి వస్తే మన నగర పార్టీ అధ్యక్షుని టౌన్ బొడ్డపాటి వెంకటని చెప్పడం జరిగింది. అతను కూడా ఎమ్మటే స్పందించి వచ్చి చూసి మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసి ఇదంతా క్లియర్ చేయడం జరిగింది. గత 2-3 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాం మేము. నిజంగా ఇది వర్షం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఎమ్మటే తక్షణమే స్పందించినందుకు మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి అలాగే మున్సిపల్ సిబ్బందికి మా ఎమ్మెల్యే గారికి అందరికీ మా డివిజన్ తరపున ధన్యవాదాలు.